ఇది ఎక్కడ వైజాగ్ కాలనీ ఎట్లా వెళ్ళాలి? वाइजैक यहाँ से नहीं, किधर से नहीं? उधर जाके पुल चले जाओ, जाके ऊपर के जाके ऊपर आगे అమ్మ కరెక్ట్ బయటకు పోయేటప్పుడే మా అమ్మ పని చెప్తుంది, చికెన్ తీసుకురా అంటుంది. హాయ్ డార్లింగ్స్, ఇవాళ నేను మీకు ఒక సర్ప్రైజ్ ప్లేస్కి తీసుకెళ్తా. ఓకే, స్టే ట్యూన్. ఇప్పుడైతే మా అమ్మ కొంచెం చికెన్ తీసుకొని రావాలి, మా పెద్దమ్మ వచ్చింది ఊరి నుంచి. సో మధ్యలో మాట్లాడుకుందాం మనం. స్టే ట్యూన్ డార్లింగ్స్. హాయ్ మై డార్లింగ్, లెట్స్ గో. అరే మా అమ్మకి చికెన్ ఇచ్చా అంటే పోదాం రా బాయ్. కింద 250. మన పని ఎంత పెద్ద ఉన్నా సరే పక్కన పెట్టి వాళ్ళ పని వినాల్సిందే, లేకపోతే తిండి తిక్కాన ఏముండదు మనకు. చలో డార్లింగ్స్, ఇంట్లో అయితే చికెన్ ఇచ్చేసిన పని అయిపోయింది. ఇప్పుడు మనం మన రైడ్ స్టార్ట్ చేద్దాం. మనం ఎక్కడికి వెళ్తున్నామంటే నాగార్జున సాగర్ సైడ్ వెళ్తున్నాం అన్నమాట. మనం మధ్యలో చూపిస్తాను నేను మీకు మంచి ప్లేసెస్. ఎండ మాత్రం ర్యాంప్ ఆడేస్తుంది. ఈ ఎండలో అసలు రైడ్కి వెళ్ళొద్దు అనుకున్నాం, కానీ ఇంట్లో ఉండి పిచ్చి వేస్తుంది అసలు. ఏం చేయలేక ఏం తోచక బయలుదేరినాం. జిమ్ కూడా చేసినాం, ఫుల్ టైర్డ్ ఉన్నాం అసలు యాక్చువల్లీ. అయినా కానీ వెళ్తున్నాం. మా బాయ్స్ కాగదు కదా. ఆహా, ఏమైనా చల్ల ఉందా? ఇట్లా వెళ్ళేదాకా ఇట్లానే చల్ల చెట్లు ఉంటే మస్తు వెళ్ళొచ్చు. ఎండకైతలే డార్లింగ్స్. ఏమెండారా నాయన ఇది. చలో, ఏడు దాకా వచ్చినామంటే ఇబ్రాహీంపట్నం రోడ్, నాగార్జున సాగర్ రోడ్, ఇబ్రాహీంపట్నం. నేను ఒకటే చెప్తా డార్లింగ్స్, మనకేమని అనిపిస్తే చేసేసాలి. ఇప్పుడు నాకు అనిపించింది కూర్చొని ఇంట్లో డైలీ అమ్మ పిచ్చి లేచింది, నాకు బాబాయ్ ఎక్కడికైనా వెళ్దామని. ఎవరిని ఎక్కువ బతిమలాడొద్దు, ఒక్కసారి అడగాలి, 2 సార్లు అడగాలి, వస్తావా రావా. నేనైతే ఒక తమ్ముడిని అడిగిన, మా ఇంటి దగ్గరనే ఉంటాడు, సరే అన్న వెళ్దాం అన్నాడు. చలో వెళ్ళినాం. ఎండ గిండ వాన ఏం జాంతానే, ఖాళీ వెళ్తూనే ఉండాలి. ఏమవుతుంది అవుతుంది, ఎట్లయితే అట్లా బ్యాంచ్. ఇంకేముంది, ఒక 1.5 అవర్ 1.5 అవర్లో వెళ్ళిపోతాం. చూద్దాం, కొంచెం ప్లాన్ చేంజ్ చేస్తున్నాము, ఎక్కడికి వెళ్తున్నాము అనేది చెప్తాం. స్టే ట్యూన్ మై డార్లింగ్స్, లవ్లీ డార్లింగ్స్. పంపించుకుందాం రావే. నార్మల్ లేదా? ఈ గొడుగులు కావాలని అంటారు, పెట్రోల్ ముందే పోపించుకోవాలి, లేకపోతే ఇట్లానే పరిశాన్ ఉండదు. ఇప్పుడు మనం పోయే జర్నీకి పవర్ అవసరమా? ఇంకా డార్లింగ్స్, మీకు కూడా ఎక్కడైనా వెళ్ళాలనిపిస్తే మీరు కూడా ఎట్లనే వెళ్ళిపోరు. ఎవ్వరి గురించి ఆలోచించకండి, అర్థమవుతుందా? మనసుకి ఏం అనిపిస్తే చేయండి. వాడే ఇది అంటుండు, వీడి ఇది అంటుండు, ఎందుకురా ఏం అవసరం రా అంటే అవన్నీ చెప్పేటోళ్ళు చెప్తూనే ఉంటారు అబ్బా. ఎందుకంటే నా కొడుకులకు చేత కాదు కాబట్టి. అందుకే చెప్తున్నా, నీకేది అనిపిస్తుంది, నీకేం చేయాలనిపిస్తుంది, నీకు ఎక్కడ వెళ్ళాలనిపిస్తుంది. ఇక్కడ నాయకన్నా లంచ్ టైం అయిపోయింది, ఆకలేస్తుంది. తిన్నామా ఇక్కడ ఏంటైనా? చూడు ఏంటైనా హోటల్ మంచిది ఏదో నాకు అనిపిస్తా. ఇదేంది టేస్టీ బకెట్,
వాళ్ళకి ఇచ్చేద్దాం పా ఏదో ఒకటి ఇచ్చేద్దామా దిగు నేను బండి నీడకు పెడతా మెయిన్ ప్రియారిటీ బైక్కి ఇవ్వాలబ్బా ఎందుకంటే దీని మీదనే వెళ్తాం కాబట్టి సేఫ్గా జర ఎండ ఉంది కాబట్టి చల్లగా ఆహా జామ్ అయిపోయినాయి డార్లింగ్ అంతా కింద ఈ దానికి తట్టుకోలేకపోతున్నాం ఎండకి కొట్టండి రా ఇంకా చెట్లు కొట్టేసేయండి దూలో తీరుతుంది ఇంకా ముంగట చలో ఏమైందంట లేదంటనా కూర్చుందాం ఆడ బయట సక్తేనా దా చలో డార్లింగ్ తినేద్దాం ఫస్ట్ అయితే చలో బిర్యానీ తిని స్టార్ట్ చేద్దాం రైట్ ఇది అసలు బిర్యానీ లెక్కనే లేదు బగారన్నంలో ఖాళీ చికెన్ ముక్క వేసి ఇచ్చేసాం హైదరాబాద్ బిర్యానీ బయటకు వస్తే ఇట్లనే ఉంటుంది కథ చలో గాయస్ లంచ్ అయితే అయిపోయింది యాచారం ఊర్లో లంచ్ అయితే చేసుకున్నాం ఇప్పుడు ఆగకుండా వెళ్ళాలి నాకెందుకో వర్షం పడుతుందని సూచనలు అందుతున్నాయి చూద్దాం పడితే అయితే మజా వస్తుంది డార్లింగ్ వర్షం పడాలని కోరుకుంటున్నా నేను కూడా అమ్మా మంచిగానే ఉంది నాట్ బ్యాడ్ ఫుడ్ అయితే మన హైదరాబాద్ ఫుడ్ అంత లేదు ఈ అవుట్స్కట్స్ కాబట్టి లైట్ కడుపు అయితే నిండిన పాట చాలా ఎంత కూల్ ఉందంటే అసలు మస్తు అనిపిస్తుంది చల్లగా ఉంది ఇంతసేపు ఎంత ఎండ కొట్టింది ఇప్పుడేమో సడన్గా చల్లగా అయిపోయింది వర్షం పడుతుంది అనుకుంటా నాకు తెలిసి ఆహా చల్ల అరే వర్షం పడుతుందిరా ఎన్నో ఎక్కడో వర్షం పడుతుంది చల్లగా ఉన్నది ఆహా డార్లింగ్స్ ఏమన్నా చల్లగా ఉందా ఇప్పుడు ఇంతసేపు అయితే అసలు మొత్తం కింద మీద కాలిపోయింది ఇప్పుడు మాత్రం మంచిగా చల్లగా ఉంది సుకూన్గా వావ్ లుక్ ఎట్ దట్ డార్లింగ్ కొండలు ఇది కదా నాకు కావాల్సింది ఇదే నాకు కావాల్సింది ఎంత ప్రశాంతంగా ఉంది ఏంద్రా బాబు ఆహా ఈ దానికి ఎంత టెంప్ట్ అవుతున్నా ఇంకా లొకేషన్స్కి వెళ్తే ఎట్లుంటుందో ఇంకా మెయిన్ లొకేషన్కి ఆగండ్రా బాబు ఈడెందుకు ఆగినామంటే కీరా క్యారెట్ తీసుకుందామని మధ్యలో మన అక్కలు అయితే మళ్ళా అందుకే సో ఇక్కడ వెజిటేబుల్ షాప్ ఉంది కీరా క్యారెట్ తీసుకుందామని వచ్చినాం హాఫ్ కేజీ తీసుకో 2 సెట్ అయిపోతాయిగా తీసేసుకో 2 తీసుకుంటాం బెటర్ అన్న చిన్న ఏడున్నాయి మళ్ళా చూడాలా క్యారెట్ ఏడుంది ఈ పెద్ద బస్సులు ఉన్నాయి అక్క ఇగో ఇది కూడా హాఫ్ కేజీ ఇవి ఎక్కువ అవుతాయి అనుకుంటా హాఫ్ కేజీ ఎన్ని అవుతాయి అని తీసుకో ఇక స్టార్ట్ చేద్దాం లేట్ అయిపోతుంది మళ్ళీ ఈవినింగ్ కల్లా ఇంటికాడ ఉండాలి ఎంత టైం అవుతుందో తెలియదు నైట్ అవుతుందేమో అరే వర్షం పడే సూచనలు కాదురా వర్షం పట్టట్టే ఉందిరా చల్లగా కొడతలే అసలు మట్టి వాసన వస్తుంది ఏమంత దడవాయి 2 ఐఫోన్లేగా ఏం దడవు కవర్ తీసుకుందాం ఏదైనా కానీ మజా వస్తుంది రా బాగో మట్టి స్మెల్ వస్తుంది చూసినావా పడుతున్నట్టుంది మజా వస్తుంది రా బాయ్ కానీ వర్షం పడాలి కాక ఆహా చల్లగా మట్టి స్మెల్ వస్తుంది అరే పెద్ద పిడుగు పడ్డదిరా ఇప్పుడే పెద్దగా వచ్చింది చూసినావా పెద్ద పడ్డది ఇట్లా లైన్ పడ్డది పడుతుందిరా మస్తు మజా వస్తుంది ఇప్పుడు వర్షం ఆల్రెడీ ఇక్కడ పడ్డది వర్షము కదా చూసినా ఇప్పుడు పిడుగు ఎంత పెద్ద వచ్చింది థండర్ ఆహా ఏమన్నా సుఖం ఉందా డార్లింగ్ అబ్బా మజా వస్తుంది అసలు ఏ పుణ్యం చేసుకున్నామరా మనం ఇంత మంచి ఆస్వాదిస్తున్నాం నేచర్ని ఐ లవ్ దిస్ నేచర్
అబ్బా 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 అబ్బా, అరే పడుతున్నాయి, చినుకులు పడుతున్నాయి. ఇదే కావాలి, పడండి పడండి, వర్షం పడాలి. పడుతుంది కదా, పడుతుంది వర్షము. వారమ్మా, వాళ్ళు మజా వస్తుంది అసలు. అన్ఎక్స్పెక్టెడ్గా అనుకున్నాం, పడిపోయింది. అనుకుంటే ఉన్నాం ఆల్రెడీ వర్షం పడాలి, పడితే మజా వస్తుందని. అబ్బా పడుతుంది. ఏం లవ్లీ రెయిన్. చిన్నగా పడుతుంది కానీ చినుకులు చినుకులు. ఆల్రెడీ పడి ఆగిపోయింది, చిన్నగా చినుకులు పడుతున్నాయి. ఎక్కువ అవుతుంది వర్షము, ఎక్కువైతుంది వర్షము, వర్షం ఎక్కువ అవుతుంది. ఏడన్నా ఆగాలి మనం, వర్షం ఎక్కువ అయిపోతుంది డార్లింగ్స్, ఆగాల్సి వస్తుంది ఇక ఎక్కడో. అయ్యా నాకైతే మస్తు వస్తుంది అసలు. గాలి అసలు దొబ్బేస్తుంది బైక్ అంతా. ఇగో ఇక్కడ లెఫ్ట్లోకి వెళ్ళిపోతున్నాం మేము అసలు. నేచర్ ఎంత బాగుంటుంది చూడ. నేచర్ యాక్చువల్లీ మేము వచ్చేటప్పుడు ప్రతి ఫంక్షన్ హాల్లో ఒక పెళ్ళి అవుతుంది. ఇవాళ చాలా మంది పెళ్ళిళ్ళు ఉన్నట్టున్నాయి. అందుకే పైన గాడ్ అందరికీ అక్షంతల టైపు వర్షపు చినుకులతో బ్లెస్సింగ్స్ ఇస్తుండు. అరే జరుగురా, ఏం గుద్దలకి మొత్తం స్ట్రేట్గా వచ్చేస్తున్నావు మీదికి. కొడుకులో కామన్ సెన్స్ ఉండదు. పెళ్ళిలో 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 అన్ని దగ్గర పెళ్ళిళ్ళు అవుతున్నాయి. ఇవాళ పోతునూరు ప్లాజా ఒక టోల్ గేట్ అయితే దాటేసినాం. ఏ అమ్మ దోలాడుకుంటూ వస్తే ఈడ దొరికింది ఒక కిరాణా షాప్. వాటర్ బాటిల్ ఉందా అమ్మ? ఇక్కడ నింపి కూడా ఇస్తారేమో. నింపి కూడా ఇస్తారా? ఫైనల్ వచ్చేసినాం డార్లింగ్, నాగార్జున సాగర్ డ్యామ్. వాటర్ బ్యూటిఫుల్, కానీ వాటర్ తక్కువ ఉన్నాయి అబ్బా. ఆహా మస్తు కనిపిస్తుందిగా వాటర్. చూడరా అయ్యా, వాటర్ చూడు. చూడొచ్చా? చూడొచ్చుగా. పైన అయితే ఎక్కువ దూరం పోనిస్తలేడు, అయినా వాటర్ తక్కువ ఉన్నాయి. మీద నుంచి చూడడానికి కూడా అంత కాస్ట్లేదు. ఇప్పుడున్న ఈ సీజన్లో వచ్చుడైతే వేస్ట్ అంటారు. వర్షాకాలంలో వస్తేనే ఇంకా మంచిగా. రైనీ సీజన్లో వస్తే జూన్ జూలై ఆగస్ట్లో, అప్పుడు ఆగస్ట్లో వస్తే మంచిగా ఉంటుందంట. ఆగస్ట్లో సూపర్ ఉంటుంది అంటారు ఇక్కడ లొకేషన్స్. చూద్దాం ఇంకా కింద ఏమో ఉంది, వాటర్ ఫాల్స్ ఉన్నాయి అంటుండు. ఎత్తిపోతలా చూద్దాం అది ఎట్లుంది. కొన్నే ఉన్నాయి అంటారు అక్కడ కూడా వాటర్. లెట్స్ సీ హౌ ఇట్ విల్ బి. స్టార్ట్ అయింది బ్రిడ్జ్. ఈ నుంచి మంచిగా అనిపిస్తుందిరా, వాటర్ మస్తు కనిపిస్తున్నాయి. ఏమన్నా కనిపిస్తుందా కదా? హెల్ వా, ఏమన్నా కనిపిస్తుందిరా. అవో చిన్న బ్రిడ్జ్ ఆడ, అది పాతది. నాగార్జున సాగర్ ఫైనలీ. ఆహా ఏమన్నా ఉందా? అరే 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 అరే, లుక్ ఎట్ దిస్ డార్లింగ్, లుక్ ఎట్ దిస్, లుక్ ఎట్ దిస్. వాటర్ చూడండి, తక్కువ ఉన్నాయి కొంచెం వాటర్, కానీ వ్యూ మాత్రం అస్సలు తక్కువ లేదు. ఆనందము. అది పాత బ్రిడ్జ్. వా, ఏమన్నా ఉందా? జస్ట్ లుక్ ఎట్ దిస్ గైస్. పానం చల్లగా పడ్డది డార్లింగ్. సాల్ జర్నీ అంతా మర్చిపోతాం. ఇలాంటి ఒక లొకేషన్కి మనం అనుకొని వస్తామా, మధ్యలో ఏమున్నా కానీ ఇక్కడికి వచ్చినాక అంతా మర్చిపోతాం. సెక్సీగా ఉంది అసలు బ్రిడ్జ్. ఇక్కడైతే లొకేషన్ కవర్ చేసినాము.
చాలా గాలి వస్తుంది ఇక్కడ. ఇప్పుడు ఎత్తిపోతలో పోతున్నాం వాటర్ ఫాల్స్ దగ్గరికి. ఈ టైంలో ఏముండదు అని అంటారు. చూద్దాం, ఇక ఇంత దూరం వచ్చినాంగా, వెళ్ళి ఏదో ఒకటి చూద్దాం ఏముంది ఏం కదా. ఏం చేస్తాం, వచ్చిన కర్మకి తప్పదు, కవర్ చేసుకుందాం అన్నీ. ఈ సీజన్లో వచ్చి వేస్ట్ అంటారు, కానీ మాకైతే మంచిగానే అనిపించింది. సీజన్ బట్టి లొకేషన్స్ బాగుంటాయి, కానీ మేము ఇక ఏదో టైంపాస్కి వచ్చామంతే. స్పెసిఫిక్గా ఇదే దీనికోసమే రావాలి అని చెప్పి ఏం లేదు, నార్మల్గా వచ్చినాం. చూద్దాం, మంచిగా ఎంజాయ్ చేద్దామని అనుకునే వాళ్ళు మాత్రం ఈ సీజన్లో రాకండి. రైనీ సీజన్లో వస్తే కొంచెం ఏంటంటే వాటర్ ఎక్కువ ఉంటాయి, వాటర్ ఫాల్స్ అవన్నీ మంచిగా బ్యూటిఫుల్గా కవర్ చేయవచ్చు. రెయిన్ స్టార్ట్ అయింది మళ్ళీ ఇక్కడ నాగార్జున సాగర్లో కూడా మళ్ళా. ఆహా, క్లైమేట్ మాత్రం అవసరం. లుక్ అట్ దిస్ డార్లింగ్, అసలు చూడండి ఎంత బాగుంది, చూడండి లొకేషన్. ఈ టైంలో ఇంటికి ఎప్పుడు పోతామో ఎట్లా పోతామో అని చెప్పే ఆలోచన కూడా వస్తలేదు నాకు ఇక్కడ వచ్చిన తర్వాత. ఇప్పుడు అంత ట్రిప్లు ఉన్నా నేను. ఏమైంది చెప్పండి. వాటర్ అయితే రావట్లేదు. చూడ్డానికి మంచి ఉందా ఇప్పుడు? వాటర్ లేవా అసలు? వాటర్ పడట్లేదు. చలో, వాటర్ పడట్లా అండి, పడట్లా, కానీ చూడడానికి బాగుంది. ఎత్తిపోతుల వాటర్ ఫాల్స్ మెయిన్ గేట్. బయటకు వస్తున్నాయి వాటర్ ఫాల్స్. లుక్ అట్ దిస్. అప్పుడైతే కిందికి దిగినాం ఒకసారి, అప్పట్లో వచ్చినప్పుడు. ఫైనల్లీ చూసినట్టయినా అయింది కదా. చలో, ఎత్తిపోతలో అయితే వాటర్ ఫాల్ చూసేసినాం, మళ్ళీ రిటర్న్ వెళ్ళినాం. రిటర్న్లో మళ్ళీ ఏమంటారు వైజాగ్ కాలనీ వెళ్దామని అనుకుంటున్నాము. చూద్దాం, ఇప్పుడు ఈ టైంలో ఓపెన్ ఉంటుందో లేదో తెలీదు, చూడాలి. ఏం ఆటో ఇది? ఆతుల ఆటో ఏంద్రా? ఇవి పట్టుకో, కమరే. ఇగో జల్దీదా. మెల్లగా ఏమొస్తుంది అది కొడితే ఏమో లవడగా అనివి. ఇయట్ చలో, పేపర్ చూపెట్టు అయితే కానీ, పేపర్ చూపెట్టు, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్, ఆర్సీ. పాస్వర్డ్ కొట్టరా. ఫీస్లోకి వెళ్తలేదు. ఏ ఊరు సార్ ఇది? పెద్ద ఊరు. కాప్స్ పట్టుకోరు. వైజాగ్ కాలనీ వెళ్దాం అంటున్నాం మా తమ్ముడు. ఈ నుంచి 39 కిలోమీటర్స్ ఉంది, 1 hour 6 minutes. చూద్దాం, వెళ్దాం. ముంగట నుంచి లెఫ్ట్ తీసుకోవాలి బేటా. ఇది ఎక్కడ వైజాగ్ కాలనీ ఎట్లా వెళ్ళాలి? వైజాగ్ किधर से नहीं? उधर जाके पुल चले जाओ, जाके ऊपर के जाके ऊपर आगे తెలుగు వచ్చు నాకు. మరి ఎందుకంటే నేను హిందీలో అడగనే లేదు. వైజాగ్ కాలనీ ఎక్కడ అని అడిగాను, హిందీలో క్వశ్చన్ చేయలే. సరే, ఇట్లా ఇదే దారిగా. సరే తాతయ్య. తలాబే చెప్తారు. రాసుకోడు మందేసినట్టు కాక మంచిగా గట్టిగా. వావ్, లుక్ ఎట్ దిస్ డార్లింగ్స్. జరగండి రా. ఓ జరగండి మేడం, జరగండి. అబ్బా, చినిపాయరా. అదే అన్న 40 అమ్మానే 40 ఉంటుందంట. చలో, ఫుల్ ట్యాంక్ కొట్టేసే జరా.
కడి నేను కొట్టిస్తా నేను కొడు షేర్ చేయి అందరికి వీడియో అనాలి ఇట్లానే ఇట్లా దిగా ఏమైనా బ్యూటిఫుల్ ఉందా మస్తుంది అసలు లొకేషన్ ఈత కళ్ళు కూడా తీస్తట్టుర్రా ఈత కళ్ళు దొరుకుతుందిరా ఈడ ఫుల్ దొరుకుతట్టుంది మొత్తం అదే ఉన్నాయి ఈత చెట్లే లొట్టి కొట్టాలి ఇక అమ్మ ఏడబడతాడా పెళ్ళిళ్ళు బాబా ఏంద్రా ఇది ఏం కొండలరా వాడే వ్యూ ఇంకా రావట్లేదు వైజాగ్ కాలనీ ఫైనల్ మట్టి రోడ్లకైనా వచ్చినాము ఇది ఎక్కడ వైజాగ్ కాలనీనో ఏమో మొత్తం వాటర్ అంతా ఎండిపోయింది చుట్టుపక్కల మొత్తం కొండలే ఉన్నాయి ఏడ బోటింగ్ చేస్తాడు రా ఇడు ఏడ తీసుకుపోతాడు రా బోట్స్ అయితే చాలా ఉన్నాయి ఇడ వాళ్ళు మనల్ని తీసుకెళ్లరో అదే పెద్ద టాస్క్ ఎవరు లేరురా అందరు వెళ్ళిపోయారు ఇక్కడ నుంచి కదా అయిపోయింది టైమింగ్ అడుగుదాం ఒకసారి టూరిజం బంద్ అయిపోయింది ఇక్కడ వైజాగ్ కాలనీ వచ్చేవాళ్ళు ప్లీజ్ కైండ్లీ రిక్వెస్ట్ ఎవ్వరు రాకండి ఎందుకంటే కాశ్మీర్ ఇన్సిడెంట్ తర్వాత అన్ని టూరిజం వాళ్ళకి ఏమో వార్నింగ్ వచ్చిందంట అందుకే ఎవ్వరు బోట్లు తీస్తలేరు సో ఎవరైనా వచ్చేవాళ్ళు ప్లానింగ్ చేసేవాళ్ళు ఉంటే ప్లీజ్ క్యాన్సిల్ చేసుకోండి లేదా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కనుక్కోండి కానీ అటు సైడ్ కొన్ని బోట్లు ఉంటాయంట 1500 పర్ హెడ్ ఏమో ఛార్జ్ చేస్తూ అంటారు కానీ టూ మచ్ అది చూసి ప్లాన్ చేసుకోండి లొకేషన్ మాత్రం ఆసమ్ ఉంది అసలు బోట్ రైడ్ ఉండుంటే బాగుండేది కానీ కొన్ని కారణాల వల్ల ఎందుకో బంద్ చేసేసారంట రీసెంట్లీ కానీ మేము వచ్చినందుకు ఇక కొన్ని వీడియోస్ ఫొటోస్ మంచిగా క్యాప్చర్ చేసుకున్నాం మంచిగా అనిపించింది చల్లగా ఉంది ఫ్రెండ్స్ తోటి వస్తే మాత్రం మస్తు ఎంజాయ్ చేయవచ్చు ఇక్కడ ఎప్పుడు ఓపెన్ అవుతుందో తెలియదు మస్తు అనిపించింది వైజాగ్ కాలనీ నుంచి అయితే రిటర్న్ అయినాము మధ్యలో ఆగి నుండి ఆకలి అయితే కీరాలు అవి తిన్నాం మళ్ళీ వాటర్ తాగినాం అమ్మ కానీ రిటర్న్లో వచ్చేటప్పుడు ఏం చీకటి ఉంది ఇక్కడ ఒక్క లైట్ లేదు సరిగా జనాలు ఎట్లుంటారో నాకు అర్థమవుతలేదు అస్సలు అమ్మ అసలు గ్రేట్ వాళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు ఫైనల్లీ వచ్చేసినాం రా నాయనమ్మ రైటా బేటా బ్యాగ్ ఇచ్చేసి కొడుకులు ఫైనల్లీ అయితే ఇంటికి రిటర్న్ బ్యాక్ వచ్చేసాం దూల తీరిపోయి చలో డార్లింగ్స్ ఇంటికి వచ్చేసిన చలో ఓకే డార్లింగ్స్ మళ్ళీ వేరే వ్లాగ్లో కలుద్దాం లవ్ యూ.